ఆ డబ్బు నగలు డాక్యుమెంట్స్ అక్కడ పాతి పెట్టింది ఎవరు? రోజు ఈ నోటికి ఆయన పెట్టే తిండే తింటున్నాను. గ్రానీ పోలీస్ స్టేషన్లో ఉంది రోజీ. ఇదంతా మీ అన్నయ్య చేశాడని గ్రానీకి డౌట్గా ఉంది. సొంత అమ్మమ్మని అరెస్ట్ చేయించినోడిని నమ్మక ద్రోహి అనక ఇంకేమంటారు? కన్న తల్లి లాంటి అమ్మమ్మని కేసులో పెట్టి సెల్లో పెట్టించిన వాడిని మోసగాడనక మంచుడని ఎలా అనమంటారు? ఏంటి, అమ్మమ్మని అరెస్ట్ చేశారా? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు? నటించకు. చేయించిన నీకు తెలీదా ఎందుకు చేయించావో? రోజీ, నేను అమ్మమ్మని అరెస్ట్ చేయించడం ఏంటి? అసలు నేను కేసులు పెట్టడం ఏంటి రోజీ? చాలు. అది కాదమ్మా, నేను ఇంకా చాలు. నువ్వు అరెస్ట్ చేయించినంత మాత్రాన అమ్మమ్మ నేరస్తురాలైపోదు. ఆవిడ ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా బయటకు వస్తుంది. రోజీ ప్లీజ్, నేను చెప్పేది విను. అసలు అమ్మమ్మని అరెస్ట్ చేశారనే విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు కూడా తెలీదు. కావాలంటే నా కూతురు మీద ఒట్టు. వద్దు, చిన్న పిల్లల మీద ఒట్టు పెట్టకు. నువ్వు చేసిన పాపాన్ని దాని జీవితానికి అంటగట్టకు. రోజీ చెప్తే వినవేంటి? అసలు ఏం జరిగిందో, నీకు నా మీద అనుమానం ఎందుకు వచ్చిందో, అసలు ఎవరు ఇవన్నీ కల్పించారు? కల్పించాల్సిన అవసరం ఎవరికీ లేదు. నీ మనుషులే ఈ పనులన్నీ చేయించుంటారు. ఎందుకు చేశావో, ఎలా చేశావో అన్ని పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. రోజీ, ఇప్పుడు నీకు నేనేం చెప్పినా వినపడదు. వినిపించుకునే సిచ్యువేషన్లో నువ్వు లేవు. ముందు పోలీస్ స్టేషన్ పద. నేను అర్జెంటుగా అమ్మమ్మని చూడాలి. నువ్వు వస్తావా రావా? వినోద్, నేను వస్తాను. వద్దు సంధ్య, నేను వెళ్ళి చూసొస్తాను. తర్వాత అమ్మమ్మని బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తాను. వస్తాను. వినోద్ ఆగు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఆపటానికి నీకు హక్కు లేదు. అమ్మమ్మని చూసే అర్హత నీకు లేదు. ఆ మాట చెప్పే అధికారం నీకు లేదు. నువ్వు వెళ్ళొద్దు, నేను ఒప్పుకోను. నేను ఆవిడ మనవణ్ణి. నీకంటే ఎక్కువ హక్కు నాకే ఉంటుంది. నువ్వే కాదు, చట్టం కూడా ఆ హక్కుని కాదనలేదు. నువ్వు వస్తేరా, లేదంటే లేదు. నేను వెళ్తున్నా. ఎస్ఐ గారు, ఎందుకు అరెస్ట్ చేశారు? మా అమ్మమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? హలో సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆవిడ్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు మా కస్టడీలో ఉంచారు. ఐటీ వాళ్ళు అరెస్ట్ చేసిన ఆస్తి మా అమ్మ దగ్గర ఏముంది? అవన్నీ మాకు సంబంధం లేని విషయాలు సార్. ఇంతకీ మా అమ్మమ్మ ఎక్కడా? అమ్మమ్మ, ఏయ్ ఆగు, ఎవరు నువ్వు? ఎస్ఐ గారు ప్లీజ్ మమ్మల్ని కాసేపు మాట్లాడుకోనివ్వండి. అమ్మమ్మ, ఏంటమ్మమ్మ ఇది? నువ్వు అరెస్ట్ అవ్వడం ఏంటమ్మమ్మ? పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటమ్మమ్మ ఇది? రోజీ, అమ్మమ్మా, నిన్న అరెస్ట్ చేయటం ఏంటమ్మమ్మా? ఎలా అమ్మమ్మా, ఎలా జరిగింది? ఏయ్,
ఎందుకు ఇక్కడికి వచ్చి నడుస్తున్నావు? ఏ అమ్మమ్మ దగ్గర మంచివాడే అనిపించుకుందామనా? రోజీ, దొంగ కేసులు వేసేసి ఇప్పుడు దొంగ ఏడుపు లేట్ చేస్తే నమ్మేస్తామనుకుంటున్నావా? రోజీ ప్లీజ్, నువ్వు కాసేపు మాట్లాడకు. నేను అమ్మమ్మతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? వేసిన కేసులో ఒప్పుకోమని చెప్తావా, లేక చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించమని చెప్తావా? ప్లీజ్ అమ్మమ్మ, నేను చెప్పేది విను. ఆ ఐటీ వాళ్ళు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు నిజంగా తెలీదు. తెలీదు? నీకేం తెలీదు? అమ్మమ్మకు తెలియకుండా ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయించుకోవడం తెలీదు? ఎవరికి తెలియకుండా ఇంటి వెనక గోతులు తవ్వించడం తెలీదు? వాటిలో ఆధారాలు పాతి పెట్టడం కూడా తెలీదు? ఐటీ వాళ్ళకి ఆధారాలు దొరికితే అరెస్ట్ చేయమని చెప్పడమో నీకు తెలీదు? అసలు నీకేమీ తెలీదు. అమ్మమ్మ, లేదమ్మమ్మ, ఇందులో సగమే నిజం ఉంది. సగం నాకు తెలియకుండా జరిగిపోయింది. కానీ నేను అలా సంతకం చేయించడానికి ఒక కారణం ఉంది. ఎందుకు చేస్తావు వినోద్? ఎందుకు చేసావురా ఇదంతా? అంటే ఇదంతా నేను చేశానని నువ్వు నమ్ముతున్నావు అమ్మమ్మ? నమ్మలేదురా, కానీ పరిస్థితులు నిజాన్ని దాచలేవు కదా. అమ్మమ్మ, ఏరా, నా శత్రువులు కూడా చేయలేని పని నీకెలా చెయ్యాలనిపించిందిరా? అమ్మమ్మ, నన్ను చట్టం ముందు దోషించేసి నువ్వు అందరి ముందు దోషిగా నిలబడిపోయావు కదరా. అమ్మమ్మ, నువ్వు నన్ను అన్ని మాటలన్నా కలగని బాధ నాకిప్పుడు కలుగుతోందిరా వినోద్. అమ్మమ్మ ప్లీజ్, నువ్వు బాధపడొద్దమ్మమ్మ. నాకు తెలియకుండా నా ఇంటి వెనుక గొయ్యి తవ్వించే కంటే నాకంటే ముందే ఓ పెద్ద గొయ్యి తవ్వి దానిలో దూకమంటే ఆనందంగా దూకేసేదాన్ని కదరా వినోద్. అయ్యో అమ్మమ్మ, నీకేం చెప్పి నమ్మించాలి? నా వినోద్ని ఎవరు కద్దింపుగా కూడా చూడకూడదనుకున్నానురా. కానీ ఇప్పుడు నీ సొంత చెల్లెలే నిన్ను వద్దనుకుంటుంటే నేను చూడలేకపోతున్నానురా. నా వినోద్కి నా చేతి గోరి ముద్దలు తినిపించి మంచి బుద్ధులు నేర్పించాలని కోరుకున్నాన్రా. కానీ నా వినోదే నా చేత జైలు ముద్దలు తినిపించే స్థాయికి ఎదుగుతాడని నేను అనుకోలేదురా. వద్దమ్మమ్మ, ఇంకొద్దు, నా వల్ల కాదు. నేను ఎంతో ఇష్టపడే అమ్మమ్మ, నా మీద ఎంతో ప్రేమ చూపించే అమ్మమ్మ నన్ను ఇంత అపార్థం చేసుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వద్దు వద్దు, నేను ఇంకేం మాట్లాడను. నేను చేయాల్సింది చేస్తాను. ఇదంతా చేసింది నేను కాదని నిరూపించుకుంటాను. వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. వినోద్, అమ్మమ్మ, వాడిని బాగా తిట్టి పంపించక నువ్వెందుకు అమ్మమ్మ బాధపడతావు? వాడి ఏడుపంత నటనే. నా బాధంతా వాడేడుస్తున్నాడనే. అలాంటి పరిస్థితి చేతులరా వాడు తెచ్చుకున్నాడని రోజే. వద్దమ్మమ్మ, నువ్వు వాడి గురించి ఇంకేం చెప్పకు ప్లీజ్. వాడు మారాడు, కానీ నువ్వు మారవు. మారితే నువ్వు నన్ను కూడా వాళ్లానే చూస్తావు కదా రోజీ. అమ్మమ్మ, అవును రోజీ, మారాల్సింది మన తలరాతలే గాని మన బుద్ధులు కావు. ఇప్పుడు ఎవరి బుద్ధుల వలనో మారిపోయిన మన తలరాతలు ఎలా మార్చుకోవాలమ్మమ్మా? నువ్వు కంగారు పడుకు రోజీ, ఇదంతా ప్రూవ్ అవ్వాలి కదా. ఏమో అమ్మమ్మ, నువ్వు ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. లక్ష్మి,
లక్ష్మి 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 నానా నానా ఏంటంత హడావిడి పడుతున్నారు? ఏమైంది? మీ అమ్మని అమ్మా అమ్మకేమైంది నాన్నా? నాన్నా ఏమైంది నాన్నా? అమ్మకేమైంది? ఏమైంది మావయ్య? చెప్పండి ప్లీజ్. చెప్పండి నాన్నా. మీ అమ్మని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా. లక్ష్మి లక్ష్మి చల్సాని గారు ఏమైంది? చల్సాని గారు మీ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏమైంది? రోజీని అరెస్ట్ చేశారంట లక్ష్మి. రోసీని అరెస్ట్ చేశారా? అమ్మని అరెస్ట్ చేశారంట ఆంటీ. నో నో, రోసీని అరెస్ట్ చేయడం ఏంటి? నో, నేను నమ్మను. రోసీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? చల్సాని గారు, రోసీని ఎవరో అరెస్ట్ చేసుండ్రు. మీకెవరో కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అయినా రోసీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? లేదు లక్ష్మి, నిజంగానే అరెస్ట్ చేశారంట. నో, నేను నమ్మను. మన లాయర్ ఇందాకే ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. అక్కడ రోజుని పోలీసులు అప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సెల్లో పెడుతున్నారంట. లాయర్ వెంటనే ఫోన్ చేసి చెప్పాడు. ఎందుకు ఎందుకు అరెస్ట్ చేస్తారు? రోజీ ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేస్తారు? వినోద్ అక్కడ పెట్టిన ఫ్యాక్టరీ రోజీ పేరున రిజిస్టర్ చేయించాడంట. వినోద్ ఇంట్లో ఐటీ రైడింగ్ జరిగిందంట. వినోద్ కంపెనీలో పనిచేసి అందరిళ్లలోనూ రైడింగ్ చేశారు. రోజీ ఇంట్లో పెరట్లో ఆ కంపెనీ పేపర్స్ దొరికాయంట. అందులో ఏవో లెక్కలు కూడా తేడా ఉన్నాయంట. ఆ కంపెనీ ఓనర్ అయిన రోజీని అరెస్ట్ చేశారు లక్ష్మి. ఇదంతా రోజీ నిరికించాలని ఎవరో కావాలని చేసిన పని. ఆంటీ, కావాలని చేసిన, అనుకోకుండా జరిగిన, కాకూడదు జరిగిపోయిందంటే అమ్మని అమ్మని కాపాడండి ఆంటీ. భార్గవి, ఏడవకు. రోజీకేమీ కాదు. రోజీనెవ్వరూ ఏమీ చేయలేరు. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. రోజీ గారిని కలవచ్చా? అసలేమనుకుంటున్నారు మీరంతా? ఇదేమన్నా హోటలా లేదంటే టెంపులా? ఒక మనిషిని చూడ్డానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎంతమంది పడితే అంతమంది రావడానికి ఆవిడేమన్నా దేవత? ఎస్, దేవతే. కొన్ని వేల మంది కార్మికులకి ఆమె దేవత. ఆవిడెవరో తెలుసా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ రోజీ గారు. ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళండి. రోజీ, లక్ష్మి, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలిసింది? నీటికి దూరమై చేపలు బతకలేవు. నీకు దూరంగా మేముండలేం రోజీ. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా అనుక్షణం తెలుసుకుంటూనే ఉంటాం. ఏంటమ్మా ఇది? నువ్విందుకోసమేనా ఆ ఇంటికి దూరం అయింది? నిన్నిలా చూడటానికేనా? మేమంతా జీవం లేని శవాల్లా బతుకుతుంది. మా అందరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఇలా కష్టాల్లో ఉంటే మేము హ్యాపీగా ఎలా ఉండగలం? అంటే అసలు మీరింత కష్టపడాల్సిన అవసరం ఏంటి?
అందరినీ వదిలేసి దూరంగా లడ్డూలు చేసుకోవడం, ఒకరి దగ్గర వర్కర్గా పనిచేయడం, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా ఆంటీ? మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? నేనెవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు దీపక్. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదనే నేను ఎవరికీ తెలియకుండా దూరంగా వచ్చేశాను. నాకేమీ కాదు. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతత? తుఫాన్లో ప్రయాణించే పడవకి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది రోజీ? మన మనవడే నిన్నంత మోసం చేస్తే మాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది రోజీ? మీరు వాడి ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారని తెలిసి అందరం చాలా చాలా ఆనందపడ్డాం. ఇక నుంచైనా మీరు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందనుకున్నాం. కానీ వాడు నీ కష్టాలకి కామా మాత్రమే పెట్టాడు. పోనీ తర్వాత అయినా తీసేస్తాడు అనుకుంటే వాడు నీ కష్టాల కూడికలే చేశాడు రోజీ. ఏం చేస్తాం లక్ష్మి? ఒకళ్ళని నిందించేం లాభం? అందరూ బావుండాలని నేననుకున్నాను. నేనిలా ఉండాలని ఆ భగవంతుడు అనుకున్నాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. కడుపున పుట్టినవాడు మన కీర్తి ప్రతిష్టలు పెంచేవాడవుతాడనుకున్నాను, కానీ ఇలా పెంచిన గుండెల్ని తన్నేవాడవుతాడనుకోలేదు. కన్న తల్లిదండ్రులకి తలకొరివి పెట్టేవాడవుతాడనుకున్నాను, కానీ ఇలా తల్లిలా పెంచిన వాళ్ళకే కొరివి పెడతాడనుకోలేదు. అసలు ఈ బుద్ధి వాడికి పుట్టిందేనా, లేదంటే ఇంకెవరైనా వాళ్ళు కలిగించారా? అవును రోజీ, లేదంటే వాడి కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. ఎప్పుడు నీ గురించే ఆలోచించేవాడు. కంపెనీ నీ పేరు మీదే రాస్తానని మాకు చెప్పాడు. కానీ వాడు దాన్నే పావుగా ఉపయోగించుకుని నేను అరెస్ట్ చేయించాడంటే వాడి ఆలోచనల్ని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారనిపిస్తుంది. వాణ్ణనుకుని ఏం ప్రయోజనం ఉంది చల్సాని గారు? మనకెలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది, అంతే. ఏం జరిగినా వాడి ఆలోచనలు ఎలా ఉన్నా వాడనుకున్నది మాత్రం జరగదు. నీకు వెంటనే బెయిల్ వచ్చేలా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. వద్దు లక్ష్మి. అవును లక్ష్మి, నాకు మీరు బెయిల్ ఇప్పించొద్దు. బెయిల్ తీసుకోకుండా బయటికెలా వస్తావు రోజీ? నిర్దోషినని ప్రూవ్ అయ్యాక. అంటే అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఏంటి రోజీ నువ్వు మాట్లాడేది? నేను కాసేపు ఈ కటకటాల వెనుక చూస్తుంటేనే మాకు మనసంతా ముద్దుబారిపోయినట్టుగా ఉంటే నువ్వు అన్ని రోజులు లోపలే ఉంటానంటే? లక్ష్మి, నేనిప్పుడు బెయిల్ కోసం ట్రై చేశాను అంటే నేను నా తప్పుని సగం ఒప్పుకున్నట్టే లక్ష్మి. బయటికొచ్చి చెయ్యని నేరాన్ని నెత్తిన మోస్తూ తిరగడం కంటే నిర్దోషినని నిరూపించుకుని బయటికి రావటం చాలా మంచిది. లేదు రోజీ, నువ్వు అనుకుంటున్నట్టు. నో లక్ష్మి, దీని గురించి ఇంకెవరూ ఏం మాట్లాడకండి. మీరు నాకు బెయిల్ ఇప్పించినా నేను యాక్సెప్ట్ చేయను, సైన్ చేయను. ఇది నా నిర్ణయం, అంతే. నువ్వింత మొండిగా ఉంటే ఎలా అమ్మా? ఇది మొండితనం కాదు భార్గవి, నా నిజాయితీ వల్ల వచ్చిన ధైర్యం. మీరిక నా గురించి ఆలోచించి మీ మనసుల్ని ఇంకా కష్టపెట్టుకోకండి ప్లీజ్. వెళ్ళండి. నో రోజీ, నువ్వంత మొండిగా నీ నిర్ణయం చెప్పావు. మేము చెప్తున్నావు, నువ్వు ఒప్పుకునే వరకు మేమిక్కడి నుంచి వెళ్ళాం. లక్ష్మి, మీరిలా అంటే నేనేం చేయగలను? అంతేగాని నువ్వు మాత్రం బెయిల్కి ఒప్పుకోవన్నమాట. ఒప్పుకోవు, నువ్వు ఒప్పుకోవు. ఇప్పుడే ఏదో చేయాలి. ఎస్, చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, అమ్మా, ఆంటీ, అమ్మా, ఆగు, లక్ష్మి, అమ్మా, లక్ష్మి, అమ్మా, ఆగు, ఆగు. అమ్మా. రోజీ, మేము వెళ్తాం. లక్ష్మికి కోపం వచ్చినట్టుంది. ఆ కోపంలో తనేం చేస్తుందో తెలీదు. త్వరగా వెళ్ళండి.
చెప్పండి. ఏంటి తాతయ్య, గుండెల మీద ఆడిస్తూ పెంచారా? మరి ఆయన మనసులోని ఆలోచనలేంటో అర్థం చేసుకోలేకపోయారా? ఏమజ్జి, మీరిప్పుడన్నా ఒక్క చెడ్డ గుణాన్నైనా ఏనాడైనా మీరు ఆయనలో చూసారా?